గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్లో డోనర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈ డోనర్ మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని మీద మనము వీడియో చేయబోతున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డోనర్ మేనేజ్మెంట్ ఏంటంటే డోనర్ అంటే ఏంటి, ఎందుకు అది ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. చాలామంది అడిగారు, నాకు నెక్స్ట్ డే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కదా, ఎందుకు 6 months తర్వాత అని క్వశ్చన్స్ అడిగారు. ఆ విషయం గురించి నేను ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ డోనర్ అంటే ఏంటి, డోనర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, డోనర్ ఇంపార్టెన్స్ ఏంటి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది మన దగ్గరకు ట్రాన్స్ప్లాంట్కి వచ్చినప్పుడు కొద్ది మందికి, ఎస్పెషల్లీ క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ సెషన్లో మనము 80% ఆఫ్ ద ఏరియా కవర్ చేస్తాము ఒక 3500 గ్రాఫ్ట్స్తో. తర్వాత ఒక 30% ఆఫ్ ద ఏరియా మనం 6 months తర్వాత సెకండ్ సెషన్లో చేస్తాము అని చెప్తాం. అలా చెప్పిన వెంటనే చాలామంది ఏమడుగుతారంటే, ఎందుకు 6 months తర్వాత నెక్స్ట్ డేనే చేయొచ్చు కదా అంటారు. చాలామందికి అది తెలియని విషయము. అసలు మనము ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సిన మెటీరియల్ ఏంటి, డోనర్ హెయిర్. మనం ఇక్కడ స్కాల్ప్ గురించే మాట్లాడుకుంటున్నాము, బియర్డ్, చెస్ట్ గురించి మాట్లాడుకోవడంలే. స్కాల్ప్లో మనకు ఎంత డోనర్ హెయిర్ ఉందనేది ఇంపార్టెంట్. సో ఈ డోనర్ హెయిర్ని మనం ఎక్కువగా హార్వెస్ట్ చేసేస్తే నెక్స్ట్ మన ఫ్యూచర్కి హెయిర్ ఉండకపోగా బ్యాక్ సైడ్ కూడా డ్రాబ్యాక్స్, బ్యాక్ సైడ్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సంథింగ్ కాల్డ్ సేఫ్ డోనర్ లిమిట్, అంటే ఒక్కొక్క పేషెంట్కి ఇంత గ్రాఫ్ట్ తీస్తే సేఫ్ డోనర్ లిమిట్ అని మనకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అది పేషెంట్ సైజ్ మీద, పేషెంట్ హెడ్ సైజ్ మీద, లేకపోతే పేషెంట్కి ఉన్న డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే 6 months తర్వాత స్కిన్ అంతా హీల్ అయిన తర్వాత మనం ఇంకొన్ని గ్రాఫ్ట్స్ తీసుకుంటాం. ఒకేసారి తీసుకున్నాం అనుకోండి, అక్కడ మొత్తం బాల్నెస్ ఏర్పడిపోయి అక్కడ మొత్తం బ్యాక్ సైడ్ కూడా డిజాస్టర్స్గా కనపడుతుంది. చాలామంది పేషెంట్లు నా దగ్గరకు వచ్చి బ్యాక్ సైడ్ చూస్తే అసలు హెయిరే ఉండదు. వాళ్ళకి 4000 తీశారు సార్, 5000 తీశారు సార్ అని చెప్తారు. దీనివల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే, ఓవర్ హార్వెస్టేషన్ చేయడం వల్ల మీ డోనర్ డ్యామేజ్ అయిపోతుంది, బ్యాక్ సైడ్ కూడా మీకు బాల్నెస్ కనపడుతుంది ఒకటి. రెండోది, 4000 గ్రాఫ్ట్లు పెట్టడానికి ఎంత పెద్ద టీం అవసరము, మోర్ దెన్ 8 to 10 hours అవసరము. అంతసేపు ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మనం ఏమవుతుందో తెలుసా, గ్రాఫ్ట్స్ అన్ని బయట పెడితే గ్రాఫ్ట్స్ అన్ని స్పాయిల్ అయిపోయి గ్రోత్ కూడా రాదు మీకు. కాబట్టి మనం సేఫ్ డోనర్లోనే హార్వెస్టేషన్ చేసుకొని ఇంప్లాంట్ చేసి అవసరమైతే సెకండ్ సెషన్ 6 months తర్వాత చేయడం బెస్ట్ పద్ధతి. దీనివల్ల డోనర్ డ్యామేజ్ కాదు మనకి. ఇక్కడ ఈరోజు నేను ఒక లైవ్ పేషెంట్ చూపించబోతున్నాను. 2 సార్లు మనం ఆయనకి ట్రాన్స్ప్లాంట్ చేసాము. డోనర్ ముందు ఎలాగుందో తర్వాత కూడా అలాగే ఉంది. అంటే మనము గ్రాఫ్ నెంబర్ కౌంట్ చేస్తే ఉండదు, కానీ చూడడానికి చూడండి, ఫస్ట్ ఎలాగుందో, ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ తర్వాత కూడా అలాగే ఉందంటే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది ట్రాన్స్ప్లాంటేషన్. అందువలన డోనర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనవసరంగా గ్రాఫ్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనం ఎక్కువ తీసామనుకోండి, అక్కడ డ్యామేజ్ కూడా ఎక్కువ అయిపోయి మనకు అసలు ముందు హెయిర్ రాదు, వెనక్కి కూడా హెయిర్ రాదు. అందువల్ల ఒక పేషెంట్లో సేఫ్ డోనర్ లిమిట్ అనేది ఎంత హెయిర్ ఉంది అంత తీస్తే సరిపోతుంది. అంతే తీసి మనం ఎంత మ్యాక్సిమం కవర్ చేయగలమో ఫస్ట్ సెషన్లో అంత కవర్ చేసి సెకండ్ సెషన్ అంటే డెఫినెట్గా ఆఫ్టర్ 6 months గ్యాప్, మినిమం గ్యాప్ 6 months తర్వాత సెకండ్ సెషన్ మనం పెట్టుకుంటే సెకండ్ టైం కూడా ఇంకొన్ని గ్రాఫ్ట్స్ తీయచ్చు. అప్పుడు బ్యాక్ సైడ్ డోనర్ మనకు డ్యామేజ్ అవ్వదు. ఆ విధంగా తీస్తే ప్రతి పేషెంట్కి 2 లేదా 3 సార్లు స్కాల్ప్ నుంచే మనం డ్యామేజ్ అవ్వకుండా స్కాల్ప్ నుంచే మనం తీసుకోవచ్చు. అప్పుడు ఆల్మోస్ట్ లార్జ్ బాల్డ్ ఏరియా మనం కవర్ చేయొచ్చు నీట్గా. అందువల్ల ఈ డోనర్ మేనేజ్మెంట్ అని చాలా ఇంపార్టెంట్. నా దగ్గర చాలామంది పేషెంట్ వచ్చారు, బ్యాక్ సైడ్ డోనర్ ఫస్ట్ సెషన్ అయింది, 4000 గ్రాఫ్ట్లు చేశారు, సెకండ్ సెషన్ చేయండి అంటే సెకండ్ టైం 1000 గ్రాఫ్ట్స్ కూడా తీయలేం మనం, అంత బ్యాడ్గా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా దగ్గరగా తీయడం వల్ల మనకు వచ్చే ఒక గ్రాఫ్ట్ కోసం చుట్టుపక్కల 3 గ్రాఫ్ట్లు వేస్ట్ అయిపోతాయి. అది వాళ్ళు చెప్పరు. సో వాళ్ళకి 4000 గ్రాఫ్ట్లు కావాలంతే. ఆ 4000 తీసినప్పుడు అక్కడ ఇంకొక 4000 వేస్ట్ అయిపోతే మీ ట్రాన్స్ప్లాంట్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుంది. కాబట్టి ఎన్ని గ్రాఫ్ట్లు తీసామన్నది కాదు, మనం తీసిన గ్రాఫ్ట్ ఎంత గ్రోత్ వచ్చినది ఇంపార్టెంట్. కాబట్టి ఈ డోనర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా ఈ పేషెంట్లకి కొద్దిమందికి అర్థం కాదు, అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది. సో డోనర్ మేనేజ్మెంట్ అంటే బ్యాక్ సైడ్ మన హెయిర్ తీసిన తర్వాత బ్యాక్ సైడ్ డ్యామేజ్ అవ్వకూడదు, బ్యాలెన్స్డ్ కనపడాలి మనకు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ పేషెంట్ మనం 2 సార్లు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే ట్రాన్స్ప్లాంట్ ముందు ఎలాగుందో బ్యాక్ సైడ్ 2 సార్లు ట్రాన్స్ప్లాంట్, 2 సార్లు మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 5000 గ్రాఫ్ట్స్ పైన మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంది. మీరు చూడండి, దూవి చూడండి, చాలా నీట్గా ఉంది. ఇంకోసారి కూడా తీయచ్చు ఆయనకి. ఇది డోనర్ మేనేజ్మెంట్ అంటే బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయినట్టు మనకు కనపడకూడదు. అదేవిధంగా గ్రాఫ్ట్స్ తీసుకొని మనం నీట్గా ఇంప్లాంట్ చేయాలి.
సో అలా కాకుండా ఒక సెషన్లోనే మొత్తం తీసేసి మొత్తం పాడు చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. అది ఎందుకు జరుగుతుందంటే దగ్గరగా తీయడం వల్ల. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే బెస్ట్ సర్జన్ దగ్గరికి మనం వెళ్ళాలి. చాలా మంది అడుగుతారు, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి డాక్టర్, ఇక్కడ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, ఇంకొకరు చేస్తున్నారు, డిఫరెన్స్ ఏంటి అంటే ఈ క్వాలిటీ డిఫరెన్స్. ఈ క్వాలిటీ అనే దాన్ని మనం మాటల్లో చెప్పలేం. కాబట్టి మీరు చూడాల్సిందంటే ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. హెయిర్ లైన్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, కవరేజ్ కావచ్చు, వెనకాల బ్యాక్ సైడ్ డోనర్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా మంది పేషెంట్లకి ఐడియా కూడా ఉండదు, కొద్దిమందికి ఐడియా ఉంటుంది, వాళ్ళు అడుగుతుంటారు. డోనర్ మేనేజ్మెంట్ అంటే అదే. అందుకే అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అన్నప్పుడు నమ్మొద్దండి. అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ ఎవరు చేయలేము, లిమిట్ ఉంటుంది. ప్రతి పేషెంట్కి ఇన్ని గ్రాఫ్ట్లు తీస్తేనే బాగుంటుందనే లిమిట్ ఉంటుంది. కాబట్టి ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర పోయేసి మీ కేసులో ఎన్ని గ్రాఫ్ట్లు పాసిబిలిటీ ఉందో అడిగి తీసుకుంటే మీకు సెకండ్ టైం థర్డ్ టైం కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కన్క్లూజన్ ఏంటంటే చాలామంది పేషెంట్స్కి టైం కన్స్ట్రెంట్ ఉంటుంది. ఎక్కడో యూఎస్ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తామంటారు. వాళ్ళకి ఏంటంటే టైం సరిపోదు. ఈ బాల్ ఎక్కడ మ్యారేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్, అలాంటప్పుడు ఈ మళ్ళీ 6 months వెయిట్ చేయడం అంటే కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పేసి సార్ నెక్స్ట్ డేనే చేయండి, 2 consecutive days చేయండి, వేరే ఎవరో చెప్పారు అంటారు. ఒకరోజు చేసినా, 2 రోజులు చేసినా, 3 రోజులు చేసినా డోనర్ లిమిట్ సేమ్ అంతే. అక్కడ మీ డోనర్లో 3000 3500 వస్తాయనుకోండి సేఫ్ డోనర్ లిమిట్. దాన్ని 1 day చేసినా అంతే, 2 రోజులు చేసినా అంతే, 3 రోజులు చేసినా అంతే వస్తాయి. 2వ రోజు చేసి 5000 తీసామనుకోండి, అక్కడ డ్యామేజ్ అయిపోతుంది గ్యారెంటీగా. కాబట్టి మీరు తొందరపడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న కొంతమంది క్లినిక్స్ వాళ్ళు నెక్స్ట్ డే చేద్దామంటారు. అఫ్కోర్స్ నెక్స్ట్ డే బియర్డ్ చెస్ట్ మీరు చేసుకోవచ్చు, ఇక్కడ చెప్పేది స్కాల్ప్ గురించి మాత్రమే. కాబట్టి టైం కన్స్ట్రెంట్ ఒకటి. ఇంకోటి నంబర్ మీరు అడిగినప్పుడు చాలా మంది 5000 6000 అని చెప్పేస్తారు. దానికి పడిపోతారు చాలా మంది. 6000 గ్రాఫ్ట్లు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేయడం లేదు, తప్పు. ఆ విధంగా మీరు ఎప్పుడు వెళ్ళొద్దండి. గ్రాఫ్ట్ నెంబర్ ఒకటే మీకు రిజల్ట్స్ తీసుకురాదు. సో మెటిక్యులస్ వేలో ఇంప్లాంట్ చేసి దాన్ని హార్వెస్ట్ చేసి సేవ్ చేస్తేనే మనకు వస్తుంది. 5-6 గ్రాఫ్ట్ తీసినప్పుడు పాసిబిలిటీ లేని కేసులో తీసే ప్రయత్నం చేస్తే అక్కడ మొత్తం డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది మీకు. కాబట్టి మీ కేసులో ఎన్ని గ్రాఫ్ట్స్ మీ సర్జన్ ఎక్స్పర్టైజ్ సర్జన్ రికమెండ్ చేస్తారో +-200-300 అది చేసుకోవచ్చు. 2500 చెప్పారనుకోండి, +-200-300 500 వరకు ఏం అవ్వదు. ఆ నెంబర్ని మీ సర్జన్ డిసైడ్ చేస్తాడు. ఒకసారి టేబుల్ మీద మనకు కౌంట్ చేస్తే కానీ మనకు తెలియదు. కాబట్టి తొందరపడి టైం లేదనే ఉద్దేశంలో సెకండ్ సెషన్ని నెక్స్ట్ డే చేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా అనే ఉద్దేశంలో చాలామంది ఇట్లా డోనర్ డ్యామేజ్ గురవుతున్నారు. అట్లా కాకుండా మీరు ఎక్స్పర్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవడం మంచిది అనేది ఈ వీడియో యొక్క కన్క్లూషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.